కొమురం భీం జిల్లాలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతన్నలు రోడ్డెక్కారు. జిల్లాలోని కౌటాల మండలం ముత్తంపేట గ్రామంలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసి ముద్దైంది. 15 రోజులుగా సీసీఐ కేంద్రంలో పలు కారణాలు చెబుతూ అధికారులు కాలయాపన చేశారని రైతులు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే వర్షం వచ్చి నష్టపోయామని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు ధర్నాకు మద్దతు తెలిపారు. రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలా? ఎందుకంటే ఈ వారం రోజుల నుండి వర్షాలు వస్తున్నాయి. అకాల వర్షాలతోని అన్ని వడ్లు తడిసిపోయి మొలకలేస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఈ కౌటాల, చిత్తల, మానేపల్లి, ఈ సిర్పూరు, ఈ మండల ఏరియాలో కానీ వేసాంగి పంట 10-15% ఉంటున్నది. 10-15% కూడా కొనలేకపోతుంది. పౌర సరఫరా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర పలుకుతున్నాడు. నేను ఇన్ని టన్నులు కొన్నా, అన్ని టన్నులు కొన్నా అని. మా ప్రాంతానికి అయితే ఒక లారీ అచ్చుడు లేదు, జోకోవడం లేదు. ఇంతకుముందు ఎంఆర్ఓ గారు కూడా అన్నారు, మేము ఐకేపీ కేంద్రం ఓపెన్ చేసినామని. ఐకేపీ కేంద్రం కానీ, కోఆపరేటివ్ సొసైటీ కానీ, ఏదైనా కానీ కేంద్రం ఓపెన్ చేసుడు ముఖ్యం కాదు. మనం ఎన్ని అడ్లు కొన్నాం, ఎంత రైతులకు న్యాయం చేసిన అన్నది ఆలోచించాలా. ధాన్యం పండించిన రైతులతో వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొత్తం తడిసిపోయింది. రోడ్డు మీద వచ్చి రైతులతో సంఘీభావంగా ఇక్కడ రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. చాలా దారుణం. గత 10-15 రోజులుగా మేము చెప్తూనే ఉన్నాం. జిల్లా పాలనాధికారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, డిఎస్ఓ గారికి, డిఎం గారికి అందరికీ చెప్తున్నాం, వర్షాలు పడే అవకాశం ఉంది, దయచేసి వడ్ల కొనుగోలును వేగవంతం చేయండి అని చెప్పినాం. ఇక్కడ పెడచెవిన పెట్టింది. ఇవాళ వర్షాలు పడ్డాయి, పూర్తిగా ధాన్యం తడిసిపోయింది, వాసన వస్తుంది, మొలకెత్తుతున్నాయి. కాబట్టి వెంటనే ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం పూర్తిగా ఈ ధాన్యం కొనుగోలులో విఫలమైంది అనే విషయాన్ని మనం గుర్తించాలి.